చూడండి, ఇలా ఎవరికైనా గ్రౌండ్ ఉండి ప్లేస్ ఉంటే ఇలా 8 లాగా మీరు ఇలా వేసుకోండి. ఒకవేళ గ్రౌండ్ లేదు, చాలా చిన్న ప్లేస్ ఉంది, మన రూమ్లోనే చేసుకోవచ్చు, మన హాల్లోనే చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఈ 8 మనం ఫేస్ చేసేటప్పుడు, ఇది మన ఫేస్ ఎలా ఉండాలంటే, ఈ వాక్ స్టార్ట్ చేసేటప్పుడు నార్త్కి ఫేస్ ఉండాలి. నార్త్కి ముందు నిలబడి మనం ఇది స్టార్ట్ చేయాలి. మనం ఎండ్ చేసేటప్పుడు సౌత్లో ఎండ్ చేస్తాం. ఇలా స్టార్ట్ చేసేటప్పుడు నార్త్ నుంచి స్టార్ట్ చేస్తాం. చూడండి, నేను నార్త్ ఫేస్ చేస్తున్నాను. సో ఐఎమ్ స్టార్టింగ్ ఇక్కడ 8 ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు రైట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో మామూలుగా నార్మల్ ప్రశాంతంగా బ్రీత్ చేస్తూ చక్కగా ఇలా నడవండి. మనసులో ఓంకారం చేయండి. పైకి కూడా కొంచెం చేయొచ్చు. ఓం 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 ఓం. నేను రైట్ స్టార్ట్ చేసి ఇట్లా లెఫ్ట్ వచ్చాను. సో మళ్ళీ చేద్దాం సేమ్ ఇలానే. నేను రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓం 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 ఓం. ఇది ఒక రౌండ్. మీరు ఎక్కడ నార్త్ ఫేస్ చేసి మీరు స్టార్ట్ చేశారు, మీరు రైట్ సైడ్ నుంచి ఈ 8 కంప్లీట్ చేస్తే ఒక రౌండ్. అలా మీరు కంటిన్యూస్గా ½ an hour చేయాలి. కొంచెం సేపు ఇలా ఓం, మీరు బ్రీతింగ్ మీద ఫోకస్ వదిలేసేయండి. బ్రీతింగ్ నార్మల్గా ఉంటుంది, కానీ మీరు ఓం 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 అని అనుకుంటూ ఇది చేయండి. ఇది కొంచెం సేపు, అంటే ఇలా ఒక 15 నిమిషాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు అంటే, దీంతో పాటుగా నడకతో పాటుగా ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తూ మనం మళ్ళీ 8 నడుస్తామట. అది ఎలాగంటే, ఫస్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్ చేయాలి. లెఫ్ట్ నాస్ట్రిల్ ఇన్హేల్, లెఫ్ట్ నాస్ట్రిల్ ఎక్సేల్. ఒక 8 టైమ్సే చేయండి. మళ్ళీ రైట్ నాస్ట్రిల్ ఇన్హేల్, రైట్ నాస్ట్రిల్ ఎక్సేల్ 16 టైమ్స్ చేయాలి. మీకు అర్థమవుతుంది కదా. నేను రైట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, మళ్ళీ అగైన్ ప్రాణాయామం చేస్తున్నాను. మీరు ఒక చేయి నార్మల్గానే ఉంటుంది, ఒక చేయి ఇలా పెట్టుకోండి మీరు. నేను ఓన్లీ లెఫ్ట్ వాడుతున్నాను. మీకు వాక్ చేస్తూ ఉంటారు కదా, మీకు ఎక్కడి వరకు 8 టైమ్స్ వస్తే అక్కడి వరకే ఆపేసేయండి. మీరు ఫినిషింగ్ మాత్రం ఇక్కడ వరకు చేయండి. ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇన్హేల్ ఎక్సేల్ ఓన్లీ లెఫ్ట్ నాస్ట్రిల్లో చేస్తున్నాను. రైట్ క్లోజ్ చేశాను. నాకు ఇక్కడ వరకు వచ్చేసరికి అయిపోయింది యాక్చువల్లీ 8. సో ఇక్కడ వరకు ఇంకా కొంచెం మెల్లగా స్లోగా చేశారనుకోండి, మీరు ఒక రౌండ్ 8 కంప్లీట్ అయ్యేసరికి 8 రౌండ్స్ అయిపోతాయి. చూడండి మళ్ళీ. ఇప్పుడు నేను రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ చేశాను. 8 టైమ్స్ ఇన్హేల్ ఎక్సేల్ ఒకటే నాస్ట్రిల్లో చేశాను. ఇప్పుడు నేను లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ చేస్తాను. 16 టైమ్స్ చేస్తాను. చూడండి, క్లోజ్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్. నాకు కరెక్ట్గా, అంటే కొంచెం కొద్దిగా చేసా, మరీ స్లోగా చేయలేదు. నాకు ఇక్కడ వరకు వచ్చింది, ఇంకా ఉన్నాయి. సో మీరు కంటిన్యూ చేసేయచ్చు, అలానే కంటిన్యూ చేసేయచ్చు. మీరు రైట్ నాస్ట్రిల్ చేసినప్పుడు 16 టైమ్స్ చేయండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ నేను చూపిస్తున్నాను. 8 స్టార్ట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. రైట్ క్లోజ్ చేస్తున్నాను. లెఫ్ట్ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నాను. చూడండి. నాకు ఇక్కడికి అయిపోయింది. 8 టైమ్స్ చేశాను నేను. మొత్తం ఒక రౌండ్కి నాకు 8 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ చేద్దాం.
16 టైమ్స్ చేద్దాం. నాకు 16 రౌండ్లు ఇక్కడి వరకు వచ్చింది. బట్ ఐఎమ్ హ్యాండ్స్ రిలాక్స్ చేసి నేను ఇది కంప్లీట్ చేస్తున్నా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ 10 నిమిషాలు 10-15 నిమిషాలు మీరు ఇలా ఓం అనుకుంటూ మీరు 8 చేయండి. 10-15 నిమిషాలు ఇలా కంటిన్యూస్గా చేయండి. తర్వాత 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మాత్రమే మనం బ్రీతింగ్తో చేయాలి. బ్రీతింగ్ ఎలా? రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ 8 టైమ్స్ అన్నమాట. మీకు ఎక్కడ వస్తే అక్కడి వరకే. ఇది అంతా ఇలా ఇక్కడ వరకు రావాలని లేదు. మీరు మెల్లగా ఆరాంగా ప్రశాంతంగా శ్వాస తీసుకోండి, ప్రశాంతంగా వదలండి. 8 టైమ్స్ లెఫ్ట్ నాస్ట్రిల్ 8 టైమ్సే చేయండి. తర్వాత అక్కడ కంప్లీట్ చేసేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ క్లోజ్ చేసి ఓన్లీ రైట్ ఇన్హేల్ ఎక్సేల్ 16 టైమ్స్ 16 సార్లు చేయాలి. 16 సార్లు మీకు ఇక్కడ కంప్లీట్ కాకపోతే మీకు ఎక్కడ కంప్లీట్ అయితే అక్కడ మీరు చేతులు రిలాక్స్ చేసేసి అది కంప్లీట్ రౌండ్ ఫినిష్ చేయండి. ఒక్కొక్కసారి 16 టైమ్ అంటే 16 టైమ్స్ మనం చేసేటప్పుడు సెకండ్ రౌండ్ కూడా మనం కంప్లీట్ అవ్వచ్చు. కొంతమందికి 1.5 అవ్వచ్చు, ఒక్కొక్కరికి ఒక రౌండ్లో రావచ్చు. కానీ మీరు స్లోగా, చాలా స్లోగా ప్రశాంతంగా చేయండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి.